ఏం పెద్దనా ఎక్కడ మీరు ఏంటి మీరు ఏ ఊరు అది పెద్దకలపాలి ఇక్కడ పిల్లోడు ఉన్నాడు ఎట్టడు ఇంకో పిల్లోడు కదా మీరు పుస్తకాలు వీళ్ళు ఎవరు మీ పిల్లలేనా ఏమవుతారు మీరు మీకేమవుతారు మీరు ఏం చేస్తారు పిల్లలు యాదవలో మీరు యాదవాళ్ళు ఈ పిల్లోడు ఏమవుతాడు నీకు ఎట్లా బెట్రా పిల్లోడు మీ బంధువా బంధువు అంటే అట్లా రావా అట అంటే ఈ పిల్లోడు ఉన్నాడు కదా పిల్లోడు చేతాడు కట్లు కొట్టిస్తున్నాడు పొద్దున్నే పిల్లోడు ఏమవుతాడని అంటున్నారు కట్లా ఆడే గొర్రెలు కూడా మీరు మేపుతున్నారా ఈడే మేపుకుంటున్నారా అందరం కలిసి ఉంటాం అంటే ఈ గొర్రెలు కూడా మీరే మేపమంటారా ఈడే మేపుకుంటారు అందరం కలిసి లేదు తల పక్క ఉంటాం సరే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ అబ్బాయి నీకేమవుతాడు అని అంటున్నావు మేము ఎందుకు వచ్చామంటే చదువుకునే పిల్లకాయల్ని స్కూల్లో చేర్పించమని చెప్పి మాకు ఒక జీవో విడుదల చేస్తున్నారు ఇప్పుడు ఈ పిల్లల్ని మీరు పెట్టుకున్నా మీ బిడ్డలేనా నేను అంటున్నాను నేను పిల్లలే కానీ అంటే మా ఊరే కానీ వేరే పిల్లలు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు అప్పు చెప్పేశారు అది ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు మీ దగ్గర ఇల్లు నేనైతే వచ్చింది మొన్న ఈ మధ్యలో ఎన్ని సంవత్సరాలు రా 3 సంవత్సరాల నుంచి ఉన్నారా అప్పుడు నీ స్కూలే లేదు నీకు పోతే ఇంకోటి ఇప్పుడు మీ సొంత ఏనా ఇప్పుడు ఏడుండేటి నువ్వేమన్నా అక్కడ మీ సొంత వీళ్ళు సొంతేనా ఇప్పుడు నువ్వు ఎవరు కాడా ఉండేది ఇక్కడ గోపి అని మీకేమవుతాడండి ఆయన ఎవరు గోపి బాగుమరి వాళ్ళ ఇంటి పేరు పైడాళ్ళు వాళ్ళ నాన్న ఉన్నాడా ఎవరు నాన్న గోపి వాళ్ళ నాన్న ఆయన పేరు ఏం పేరు సుందరయ్య అంటే పైడిపల్లి ఇంటి పేరు పైడాళ్ళు పమిడి మామిడి ఎన్ని గంటలకు వస్తాను అదే 8:30 గంటల ఇది అదే ఇక్కడ మీరు ఎక్కడ ఉంటారు నైట్ ఈ కాకిలో ఉంటారా ఇక్కడ మీకు ఇక్కడ ఇది ఇప్పుడు ఇక్కడ పనుకుంటారు చుట్టూ అడిగి ఉంది పాములు వస్తే ఏం చేస్తారా పాములు రావా వస్తే అంటే పాములు రావు నువ్వు చెప్తున్నావు వచ్చేదానికి అంత ఆస్కారం ఉంది కదా ఇక్కడంతా వస్తే ఏం చేస్తావు అని అంటున్నా కొడతాము ఏం కొడతావు పాములు కొడతావు మెదట్లో ఉంటారు పాములు కొడతారా మీరు ఎంతమంది పేపర్లో టీవీలో చూస్తున్నారు మీరు ఎంతమంది విష పురుగుల చేత ప్రమాదాన్ని చనిపోతుంటారు అదే ఎంతమంది చనిపోతుంటారో చూసావు నేను ఉన్నాడా గోపి ఉన్నాడుగా అటు కాదనా ఇప్పుడు ఎంతోమంది ఈ పిల్లలు ఎంతోమంది ఎంత ఎదిరిపోతున్నారు తెలుసా చూడండి ఇక్కడ ఈ గుడిసెలో వీళ్ళు ఉండాలి ఇక్కడ చుట్టూ ఏంటంటే రాత్రులు పాములు దూరిపోయినా కానీ విష పురుగులకి నిలయంగా ఉంటుంది కానీ దూరినా కానీ అసలు చెప్పేదానికి అవ్వదు అనమాట అంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉండాలి పిల్లలు ఇక్కడ ఇప్పుడు ఆ గొర్రెల మీద చేతులు కట్టుకోకపోతే ఏ ఊర్లో ఉన్నారా ఇప్పుడు మీ అమ్మ నాన్న ఏ ఊర్లో ఉన్నారు గజ్జివేల పొలం ఏదో తెలుసునా ఏం పొలం యానాదులు ఇప్పుడు మీకు ఎంతమంది పిల్లలు మీకు ఎంత పిల్లలు వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఇక్కడే వ్యవసాయం పని చేస్తారు పెళ్ళి అయిపోయింది అయిపోయింది ఇప్పుడు ఈ అబ్బాయిని పనిలో పెట్టుకున్నాడు కదా గోపికి ఆయనకి ఎంతమంది పిల్లలు ఇద్దరు కొడుకులే ఉండరు 2 పిల్లలా వాళ్ళకి ఎంత వయసు ఉంటుంది ఇంత పిల్లకాయలు ఉంటారు వాళ్ళు ఏం చేస్తున్నాడు గొర్రెలు కాడ పెట్టున్నాడా బయటకు వెళ్ళిపోతున్నాడు స్కూల్లో చదివిస్తున్నాడు గవర్నమెంట్ స్కూలా లేకుంటే ప్రైవేట్ స్కూల్ తెలియదు ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తా వాళ్ళ పిల్లల్ని గోపి పిల్లల్ని స్కూల్లో చదివిస్తున్నాడు ఇప్పుడు వీళ్ళు యానాది పిల్లలనే కదా ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చి గొర్రెల చేత మేపిస్తున్నాడు తప్పు కదా అది అదే నేను వచ్చి తప్పు కదా పెద్ద నువ్వు వయసులో పెద్దోడు నేను వాళ్ళని అడిగా మీ అమ్మ మేము ఏం చేస్తారా మిమ్మల్ని చిన్నప్పుడు వదిలిపెట్టేశారు కదా నేను వీళ్ళు నాకు చెప్పలేదు ఏ ఊరిలో ఉండారంటే నేను ఆడొకడు ఉన్నాడు నాకు తెలియదు అంటాడు వీడు ఏ ఊరిలో ఉండారంటే వీడు చెప్పలేదు మనకి ఎందుకులే అనుకుని నేను ఇవాళ రేపు ఇంటి అమ్మేసి పోతాను అన్నీ తెంగేశారు అది
ఇప్పుడు ఇది తప్ప కాదా? తప్పే, కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఉండాలి. మరి 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 వాళ్ళకి కూడా ఇప్పుడు వాళ్ళని కూడా మేము ఇప్పుడు వీళ్ళు ఈ విధంగా చేస్తే వాళ్ళ మీద కూడా కేసులు కడతాం. అదే మరి వాళ్ళ తల్లిదండ్రుల మీద కూడా కేసు కడతాం. ఏంటంటే ఎంటన్నా తీసుకెళ్ళాలా, తల్లిదండ్రుల మీద కూడా కేసులు కడతామండి. మేము అదే చెప్పేది, పిల్లల్ని కానీ స్కూల్కి పంపించకపోతే పిల్లల్ని ఒకసారి మేము తీసుకుంటే పిల్లలు మీకు ఇవ్వము, అది మేము ఆశ్రమంలో చేర్పిస్తాం, స్కూల్లో చేర్పిస్తాం. అది మా బాధ్యత. అది అవును. ఈ విధంగా వీళ్ళు జీవితాలు సర్వనాశనం. ఇప్పుడు వాళ్ళు పెద్దోళ్ళు సరే పెద్ద నీ కళ్ళ ముందు వాళ్ళు పెద్దోళ్ళు సరిలేదన్నావు. ఇప్పుడు వీడి పరిస్థితి ఏంది? ఏడా ఉండి వీడు కూడా వీడి జీవితం కూడా సర్వనాశనం అయిపోద్దా? అంతే మరి. తర్వాత వీడి పుట్టిన పిల్లలు కూడా ఈ విధంగా మా జాతి ఆనాథ జాతి అంతా సర్వనాశనం అయిపోతుంది, ఎవరైనా అంటే నశించిపోతుంది అనమాట. అందుకోసం మేము వీళ్ళు చైతన్యం తీసుకురావడానికి ఈ విధంగా మేము చేస్తున్నాం. అది నేను అడిగా, నేను వచ్చినాక ఏడుండారు నాకు తెలవదన్నా. అలాంటప్పుడు మరి ఇంతకుముందు మరి వీళ్ళు మేము గొల్లపల్లి ఉండారంటారా? గొల్లపల్లి ఉండారంట వాళ్ళ అమ్మోళ్ళు. అంటే ఎలా మాట్లాడతాం? మా కొడుకు